బైబిల్ చూసినప్పుడు ఎంతోమంది వారి జీవితంలో ముందుకెళ్ళలేకపోతానికి కారణం ఏంటంటే వారిలో వారికి విమర్శనపు మాటలు. దేవుని మాట నమ్మరంట, వారి దృష్టిలో ఏం కనిపిస్తుందో చూసుకుంటారంట. ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో మనం చూసినప్పుడు మోషే 12 మందిని వేగు చూస్తానికి పంపిస్తాడు కానానికి. వెళ్ళొచ్చిన వారు ఏమన్నారు? 10 మంది ఎలుగెత్తి ఏడ్చారంట. ఆ ఊరంతా ఎలుగెత్తి ఏడ్చారంట. ఈ 10 మంది రిపోర్ట్ని బట్టి ఏమని చెప్పారు? మేము వారి దృష్టిలో ఎలాగ ఉన్నాం? మిడతల్లాగా ఉన్నాం. ఒక మాట అడుగుతా, నా దృష్టిలో నేను ఎట్లా చూస్తున్నానో మీరు చెప్పగలరా? నేను ఏ ఉద్దేశంతో చూస్తున్నానో మీరు చెప్పగలరా? మీరు ఎట్లా నన్ను చూస్తున్నారో మీరు చెప్పగలరే కానీ నేను మిమ్మల్ని ఎట్లా చూస్తున్నానో మీరు చెప్పలేరు. కానీ వీరు అంటున్నారు, ఆ కానానీయుల దృష్టిలో మేము మిడతల్లాగా ఉన్నాం. ఎవరు చెప్పాడు నీకు? కానానీయులు చెప్పారా రే మిడతల్లాగా ఉన్నారా అని? అంటే ఎప్పుడు మన మనసులో ఈ నెగిటివ్ క్రిటిక్ టాక్ ఉంటుందంట. నీకు రాదు, నీకు చేత కాదు, నీకు కుదరదు, నువ్వు చేయలేవు, నీ వలన అవ్వదు. చాలామందికి దెయ్యం పాడే పాట, నువ్వు ఎప్పటికీ సాధించలేవు, నువ్వు ఎప్పటికీ చేయలేవు, నీకు ఎప్పటికీ కుదరదు, నువ్వు ఎప్పటికీ బాగుపడవు. అందుకని ఇందాక జయమిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం అన్న పాట పడినప్పుడు ఇది ప్రకటించండి అన్న. మన నోటితో ప్రకటించవలసిన అవసరం ఉంది. దేవుడు మన జీవితంలో ఏమి చేస్తాడు? ఎందుకంటే అనేక సార్లు నోరు తెరిచి చెప్పవలసిన అవసరం ఏంటి తెలుసా? దేవుడే వాక్యంలో చూసినప్పుడు ప్రశ్నలు అడుగుతాడు. ఇది సాధ్యమా? ఇది జరుగునా? ఇది అవుతుందా? ఎక్కడున్నావు? ఈ ప్రశ్నలన్నీ దేవుడు మానవుడికి వేస్తామని చూస్తాం. దేవునికి తెలియక కాదు. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు గ్రహిస్తున్నావా? ఎప్పుడైతే మన నోటితో చెప్తామో మనం గ్రహిస్తామంట. మన మైండ్లో ఉన్నది ఎస్టాబ్లిష్ అవుతుందంట. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, జీవము మరణము ఆశీర్వాదం శాపం మన ముందు పెట్టాడన్నాడు. కానీ అదే సమయంలో మన నోటి ఫలాన్ని మనం అనుభవిస్తామంట. మన నోటి ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఏంటి మన నోట్లో వచ్చే మాటలు? ఈరోజు ఎంతోమంది మైండ్లో అపవాది విమర్శన. బయట వాళ్ళకి చెప్పరు, బయట వాళ్ళ మీద మామూలుగానే ఉంటారు, బయట వాళ్ళని ఎవరు ఏమన్నారు, కానీ వారిలో వారికి ఇన్ఫీరియర్. ఈ మధ్య సర్వే తెలియజేస్తూ ఉన్నారు, భార్య భర్తలకు ఒకరంటే ఒకరు ఇన్ఫీరియర్ అంట. నా భార్య చాలా అందంగా ఉంది, ఎవరితోనే వెళ్ళిపోతుందేమో, నా భర్త చాలా అందంగా ఉన్నాడు, మంచి ఉద్యోగం ఉంది, ఇలాంటి వాడిని ఎవరో వల వేసుకుంటారేమో. ఏంటి భయాలు? ఏంటి భయాలు? దేవుడిచ్చిన భర్త కదా. దేవుడిచ్చిన భర్తను నువ్వు యథార్థంగా ప్రేమిస్తే ఎక్కడికి పోతాడు? నువ్వు జాగ్రత్తతో ప్రార్థనతో చేసుకుంటే ఎవడు పట్టుకుంటాడు? ఇట్స్ వర్డ్స్ ఫస్ట్. ఈరోజు ఎంతోమంది ఫియర్స్. జాగ్రత్త, మీ భయాలేంటో అపవాది చూస్తున్నాడు. అపవాది ఎప్పుడన్నా ఎవరినన్నా ఏ రీతికైనా దాడి చేస్తాడు. అది జాగ్రత్తగానండి మాట. నీ భయాలేంటో చూసి లిస్ట్ రాసుకుని ఆ భయాలు నీ మీదకి తీసుకొస్తాడు. బైబిల్లో ఒక మంచి ఉదాహరణ చెప్పమంటారా? యోబు అంటాడు, నేనేదైతే భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది. ఏంటంట? నేను ఏదైతే భయపడ్డానో అదే నా మీదకి వచ్చిందని యోబు అంటున్నాడు. అంటే ఆయన భయాలు ఉండింది ఏమని ఉండింది? నాకు కలిగిందంతా వెళ్ళిపోతుందేమో, నా పిల్లలు ఒకే రోజు చచ్చిపోతారేమో, ఇంత గొప్పవాడిని ఇంత ధనవంతుడిని అంతా ఒకే రోజు పోతుందేమో అని అంటున్నాడు. నేను ఏదైతే భయపడ్డానో నా మీదకి వచ్చింది. అపవాది ఎప్పుడు నీ భయాలను చూస్తున్నాడు. జాగ్రత్త. ఈరోజు అపవాది ఎంతోమందిని ఈ రీతిగా బంధించి పెట్టేస్తున్నాడు. నీ వలన ఎక్కడికి వెళ్తానికి లేదు. దేవుడు ఎన్ని గొప్ప అవకాశాలు నీ ముందు పెట్టినా భయం. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు, ధైర్యం తెచ్చుకో. ఆయన వాగ్దానాలను నమ్ము, ఆయన మాటను నమ్ము. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదురించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. జేమ్స్ 4:7, యాకోబు 4:7. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదురించుకో. దేవుని సమర్పించుకున్న అపవాదిని ఎదిరించొద్దు, వాడు నేను తన్ని కొడతాడు. దేవుని పక్షాన నువ్వు ఉంటే అపవాదిని పారదోలే అధికారం నీకు ఉంది. ఎంతమంది ఇక్కడ ఉన్న వారు నమ్మగలుగుతారండి? నజరేయుడైన యేసు నామములో మనకి అధికారం ఉంది అనేది నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? యేసు నామములో నాకు అధికారం ఉంది అని నమ్మేవారు ఇంకా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, ఎంతోమంది జీవితంలో ముందుకెళ్ళలేకపోతానికి కారణాలు ఏంటి? ఒక
ఇందా చెప్పిన రీతిగా ఒక గురి లేదు, గమ్యము లేదు. ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ చూసినప్పుడు ఈ మధ్య కాలంలో అనేక మంది స్టూడెంట్స్ ప్రార్థన భారాలకు వస్తారు, ఉద్యోగాల కొరకు ప్రార్థన భారాలకు వస్తారు. నేను అడుగుతా ఉంటాను, నువ్వేం చదివావయ్యా? ఎంటెక్ చదివా. ఏ ఉద్యోగం వరకు ట్రై చేస్తావయ్యా? కాల్ సెంటర్లో జాబ్ ట్రై చేస్తున్నా. ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో పలానా సబ్జెక్ట్ చదివి పలానా విషయంలో టైం గడిపి సడన్గా దేనికి వస్తున్నావు? కాల్ సెంటర్ జాబ్లో చేరతాడంట ఫోన్ మాట్లాడటానికి. అందుకని ఏం ప్రార్థన భారం ఉంటుంది? నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వచ్చేలాగా ప్రార్థన చేయండి అంట. ఇంగ్లీష్ ప్రార్థన చేస్తా రాదు, నేర్చుకుంటూ వస్తుంది. కానీ మనం అంటాం ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేస్తాడు. అలాంటి వాళ్ళకి అంటాను జాబ్ పొందుకుంటాం గొప్ప కాదు, జాబ్ ఉండటం కష్టం. ఎందుకంటే చాలామంది ఈరోజు జీవితాలని చదివేది ఒకటి, చేసేది ఒకటి, దృష్టి లేదు, గమ్యం లేదు, ఎక్కడికి చేరుతున్నాను లేదు, ఇందుకొరకు నా సమయం గడుపుతున్నాను లేదు. ఏదో ట్రెండ్. కొంతమంది చూస్తే 10 రోజులు ఇది చదువుతారు, 10 రోజులు అది చదువుతారు. సగం అది చదివి డిస్కంటిన్యూ, సగం అది చదివి డిస్కంటిన్యూ, అన్నీ డిస్కంటిన్యూలే. కొంతమంది వ్యాపారాలు చూడాలి, ఇదిగో ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ పెడతారు, అక్కడ పోయింది, అదిగో అక్కడ పెడతాను, అది పోయింది, ఇది కొత్త మార్కెట్లో ట్రెండ్ అంట, ఇది పెడతాం, పోయింది. అప్పులు 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 అప్పులు. అజ్ఞానాన్ని బట్టి మూర్ఖత్వం, ఒక దృష్టి లేదు, ఒక పట్టుదల లేదు. దేవుని చిత్తము జరిగించాలి, ఆయన వాగ్దానాలను నెరవేరాలి, నేను పోరాడతాను. ఎప్పుడన్నా జీవితంలో ఏదైనా చేసే ముందు దేవుణ్ణి అడగండి. ఎంతమంది దేవుణ్ణి అడిగి వాగ్దానం తీసుకుని ఒక పని ప్రారంభిస్తున్నారు? చూసి ఏ వ్యాపారమైనా కూడా, ఏ వ్యాపారస్తున్నని అడగండి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎప్పుడు పైకే కాదు. పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కూడా ఎలా అడగండి, అప్స్ అండ్ డౌన్స్. ఒకే రోజు స్టాక్ మార్కెట్ మొత్తం పడతాం చూస్తాం, మరలా 2 రోజుల్లో మరలా లెగుస్తాం చూస్తాం. ఈ ప్రతి దాంట్లో అప్స్ అండ్ డౌన్స్ అంటే. ఈరోజు మనం ఏమనుకుంటాం, నేను ప్రార్థన చేస్తాను కాబట్టి నాకు అసలు డౌనే ఉండదు. నీ తప్పిదములు, నీ పొరపాటులను బట్టి డౌన్లు వస్తాయి, జాగ్రత్త. దేవుని వాక్యం చూస్తానండి, ఎంతోమంది సమయపు విలువ తెలియదంట. ఒక రోజులో ఎంతసేపు, ఎన్ని గంటలు ఉన్నాయి చెప్పండి దయచేసి ఒకసారి చెప్పండి. ఒకసారి 24 గంటలు. 24 గంటల్లో మీరు ఎన్ని గంటల సేపు పడుకుంటున్నారు చెప్పండి? 8 గంటల సేపు. ఇంకెంతసేపు? కొంతమంది 10 కూడా చూపిస్తున్నారు బాబోయ్. సోమవారం వాడు పడుకునే ఉంటాడంట. డాక్టర్ చెప్తారు, సైన్స్ చెప్తుంది, ఒక మనిషి 8 గంటల సేపు పడుకుంటే లగ్జరీ అంట. 8 గంటల సేపు కానీ ఎక్కువసేపు పడుకున్నవాడు సోమవారం అంట. మీరు ఎంతసేపు పడుకుంటారు చెప్పుకోండి. సరే, 24 గంటల సేపులో 8 గంటల సేపు పడుకున్నారు, ఇంకా ఎన్ని గంటల సేపు మిగిలి చెప్పండి? ఉద్యోగాలు చేస్తున్నారా? ఎన్ని గంటల సేపు? 8 16 గంటలు వెళ్ళిపోయింది. కొంతమందికి 20 గంటలు వెళ్ళిపోయింది. కనీసం ఒక మనిషికి యావరేజ్ సైకాలజీ చెప్తారు 4 గంటల సేపు ఉందంట. స్టడీ తెలియజేయబడుతుంది. మనుషుడు ఒక జీవితంలో నూతనంగా ఏదైనా చేస్తానికి 4 గంటల సేపు ప్రతి దినం ఉందంట. కానీ యావరేజ్ మనుషుడు ఈరోజు స్టడీ తెలియజేస్తుంది 8 గంటల సేపు ఫోన్లను గడుపుతాడంట. ఈరోజు మనుషులు బాగుపడలేకపోతానికి కారణము ఈ స్మార్ట్ ఫోన్లే. అందుకని ఈ ఘనమైన వారిని చూసానికి ఎవడు స్మార్ట్ ఫోన్ పెట్టుకోరంట, డిజిట్ ఫోన్ పెట్టుకుంటారు. జస్ట్ డైల్, టాక్, SMS అయిపోయింది. ఈరోజు మనుషుడు చూడండి ఎన్ని ఫోన్లు వస్తాయి. ఈరోజు మనుషుడు ఒక్క ఫోన్ చాలదంట, 2 ఫోన్లు కావాలంట. ఒక్క ఫోన్ ఎత్తుతాడా? ఎత్తడో. కానీ 2 ఫోన్లు మార్చుకుంటూనే ఉంటాడు, చూసుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే ఇది బ్యాటరీ అయిపోతుందిగా. మనుషుడికి బ్యాటరీ బ్యాకప్ లేకుండా బయటికి వెళ్ళడంట. ఎందుకు? ఏం సాధిస్తున్నావు? వాక్యం చదువుతానికి టైం లేదు, ప్రార్థన చేస్తానికి టైం లేదు, దేవుడు అంటే టైం లేదు. ఎలాగ ఆశీర్వదిస్తాడు దేవుడు జీవితాల్ని? ఎలాగ దేవుడు కృప చూపిస్తాడు జీవితం పైన? ఆశీర్వాదం అంటే ఆ ఫేవర్ ఎలాగ ఉంటుంది? దేవునికి మాత్రం సమయం లేదు, లోకానికి మాత్రం మొత్తం సమయం. లోకంతో స్నేహము, దేవుడితో వైరమని మీరు ఎరుగరా? ఈరోజు మనుషుడు ఎంతో దౌర్భాగ్య స్థితికి వెళ్తూ దేవుడు అంటే విలువే లేని జీవితాలు. ఈరోజు మనుషుడికి దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు కూడా గర్విష్టి. ఎంతోమంది ఆలయాల్లో ఏమి, అలాంటి మీటింగ్లు ఏంటి, దేవుని సన్నిధిలోకి వచ్చానంటాడు, ఇంకా ఫోన్ పట్టుకునే కూర్చొని ఉంటాడు. శాపం కాకుండా ఆశీర్వాదం ఉంటుందా? దేవుని ముందు వెళ్ళు, ప్రైమ్ మినిస్టర్ ముందుకు వెళ్ళు. ప్రైమ్ మినిస్టర్ అక్కడ మీ ఊరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళు.
మీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే ఫోన్ పట్టుకుని కూర్చో. దేవుని దగ్గరికి వచ్చానంటాడు. ఇదే దేవుడు. ఐమ్ సారీ, నేను చెప్పే మాటలు కొంతమందికి బాధకరంగా ఉండొచ్చు. నేను ఎవరిని టార్గెట్ చేసి చెప్పట్లేదు, మీరెవరు నాకు తెలియదు. కానీ ఉన్న సత్యం చెప్తున్నాను, ఎందుకంటే దేవునికి బాధ కలిగించేది నాకు బాధ కలిగిస్తుంది. దేవుని ముందు తగ్గించుకొని వాడు ఎక్కడికి బాగుపడ్డండి. దేవుని ముందు తగ్గించుకొని గౌరవించిన వ్యక్తిని దేవుడే హెచ్చిస్తాడండి. ఈరోజు ఎంతోమంది సమయంలో దేవుడు లేడు, ప్రార్థన చేసుకో అయ్యా టైం లేదు, వాక్యం చేయ ఆ టైం లేదు, ఆలయానికి రాయి ఆ టైం లేదు. ఏం బాగుపడుతుంది జీవితం? ఏం మారుతుంది కుటుంబం? నా కుటుంబం పాడైపోయింది, నా భార్య పారిపోయింది, నా బిడ్డలు పాడిపోయారు. ఇక ఇదే దేవుడు కాకపోతే కావలి కాసేవాడిని ప్రయాస వ్యర్థం కాదా? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థం కాదా? ఈరోజు మనంతా నా తెలివి, నా శక్తి, నా సామర్థ్యత. ఒకరు అన్నారు, ఆలయానికి వచ్చి కూర్చుంటే ఎవడ కష్టపడతాడండి, ఎవడు ఉద్యోగం చేస్తాడండి? నువ్వు 10 గంటల లోకంలో ప్రయాసపడేదానికన్నా దేవుని సమయం దేవుని దగ్గర పెట్టి నువ్వు కష్టపడి చూడు. ఇస్సాకు కోసినట్టు 100 రెట్ల ఫలం చూస్తారు. దేవుని వాటిలో గమనిస్తారండి, దేవుడు ఎన్నోసార్లు ఆయన ప్రజలు ఆయన మాట వినకపోవటంలో, ఆయన నిర్లక్ష్యపరుస్తంలో, ఆయన స్థానంలో వేరే పెడతంలో ఆయన కోపం రగులుకుంటాం చూస్తాం. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు అంటారు, క్రీస్తు రక్తాల కడగబడ్డానంటారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డానంటారు, అవసరమైతే ఆత్మ వరములతో నింపబడ్డాను, భాషల వరములతో నింపబడ్డానంటారు. అయినా ఒక మాట అడుగుతా, ఎన్ని గంటల సేపు భాషలో ప్రార్థన చేస్తారు? ఎన్ని గంటల సేపు ఆత్మలో ప్రార్థన చేస్తారు? ఇట్ ఈస్ ఎడిఫైయింగ్ యువర్ సెల్ఫ్. వేర్ ఆర్ యూ ఎడిఫైయింగ్? నువ్వు అంటావు టైం లేదు, టైం లేదు. రియల్లీ టైం లేదా? ప్రేమ లేదా? దేవుడు అంటే ప్రేమ అన్నవాడికి, దేవుడు అంటే పిచ్చి అన్నవాడికి ఎక్కడ పోయినా దేవుడే, ఏది చేసినా దేవుడే. దేవుడు వాక్యం చెప్తుంది, మనం ఏది చేసినా ఆయన నామ మహిమాంతమే చేయాలంట. మనం తిన్నా, తాగినా, ధరించుకున్నా, ఏమి చేసినా ఆయన నామ మహిమాంతమే. ఆయన కొరకు కాకపోతే నువ్వు చేసేదంతా వేస్ట్. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఈ వాక్యం వింటూ గ్రహిస్తున్నారు, అయ్యో నా జీవితంలో నేను ముందుకెళ్ళలేకపోతున్నానే, నేను దేవుని చిత్తంలో వర్ధిల్లలేకపోతున్నానే, నా జీవితంలో ప్రయోజనం లేదే, నా జీవితం ఆశీర్వాదకరంగా మారట్లేదే, నా జీవితంలో ఈ లోపాలు ఉన్నాయే, నాలో ఈ వాయిదా వేసే మనస్సు, నిర్లక్ష్యపరిచే మనస్సు, తన టైంని, కాలాన్ని వ్యర్థపరిచే మనస్సు, దేవుడిచ్చిన అవకాశాలని, తరుణాలని దుర్వినియోగం చేసే మనస్సు, నూతన అడుగులు తీకున్న పాత వాటిలోనే బ్రతికే మనస్సు. ఇది నాలో ఉంది, నాలో మార్పు కావాలి. గ్రహిస్తున్నారా? ఈరోజు ఈ వాక్యం వెంటనే మీరు మీ జీవితంలో పరీక్షించుకోవాలి. ఎదుగుదల కొరకు ఆశపడుతున్నారా? ఎందుకంటే నేను చూసిన చాలామంది జీవితంలో ఎదుగుతానికి ఆశ కలిగి ఒక్క లెవెల్ పెరుగుతారు, అంతటితో ఆగిపోతారు. నాకు తెలిసిన ఇంకా చాలే, దే ఆర్ రెసిలియంట్. ఇంకా చాలు, ఇంకా నేను ఎదగను, ఇంకా దీనిపై నేను రిస్క్ తీయను. లోకల్లో చూడండి, 10 రూపాయలకి 100 రూపాయలు వస్తాడంటే టక్కన పెడతాం 10 రూపాయలు. ఆ 10 రూపాయలకు 100 రూపాయలు వచ్చిన తర్వాత ఇంకో 100 రూపాయలు పడితే 1000 రూపాయలు వస్తాయంటే టక్కన పెట్టేస్తా 1000 రూపాయలు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆత్మలో ఎదగాల్సి వచ్చినప్పుడు, నేను ఇంకా నాకు దీనిపైన ప్రార్థన వద్దు, 2 నిమిషాలు ప్రార్థన చేశాను గొప్ప, ఇంక దీనిపైన నేను ప్రార్థన పెంచను, రోజుకు ఒక అధ్యాయం చదువుతాను, ఎంత గొప్ప భక్తుల్ని నేను దీనిపైన నేను వాక్యం చదవను. ఇక్కడ ఉన్నవారిని ఒకసారి అడుగుతానండి, ఎంతమంది ఇక్కడ యేసు రక్తంలో కడగబడిన వారు, దేవునికి జీవితాలను సమర్పించుకున్న వారు ఉన్నారో, రక్షణ పొందిన వారు ఉన్నారో? ఒకసారి చేతులు ఎత్తి చూపిస్తారండి, ధైర్యంగా, ఘనంగా, ప్రౌడ్. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. కానీ మీ జీవితం దేవునికి అంగీకారంగా ఉందా? మీ జీవితాన్ని చూస్తే దేవుడు సంతోషపడుతున్నాడా? ఈరోజు ప్రభు వస్తే మన జీవితం గురించి మనం లెక్క చెప్పగలుగుతామా? ఎందుకంటే రోజు కాలము మారిపోతుంది, రోజుకి చెడ్డది అవుతుంది కానీ మంచిది అవ్వట్లేదు. చాలామంది అంటున్నారు, వి విల్ హోప్ ఫర్ గుడ్. నో పాయింట్. అంటిల్ యూ చేంజ్, నథింగ్ ఈజ్ గోనా చేంజ్. నువ్వు మారితే, నీ కుటుంబం మారితే, ఎందుకంటే ప్రతి కుటుంబంని బట్టి ఒక సంఘం ఉంది. ఎందుకంటే కుటుంబాలు సరిలేకపోతే సంఘం సరిగా ఉండదు, కుటుంబం సరిగా ఉంటే సంఘం సరిగా ఉంటుంది, సంఘం సరిగా ఉంటే సమూహం సరిగా ఉంటుంది, సమూహం సరిగా ఉంటుంది, దేశం సరిగా ఉంటుంది. అందుకని దేవుడు అంటాడు, నా పేరు పెట్టబడిన నా ప్రజల్లో తాము తగ్గించుకోండి. మనం సరిగా ఉంటే అన్నీ సరిగా ఉంటాయి. ఈరోజు ఇంతమంది యేసు రక్తాల కడగబడిన వారిని అంటున్నాం. ఎంతమంది నిజంగా చెప్పగలుగుతామండి, ఇదే నేను ఇప్పుడు బ్రతికే ఈ బ్రతికే దేవుడు కోరినది, నేను నమ్ముతున్నాను అని చెప్పగలరా? లేకపోతే లేదు, నేను ఇంకా దేవుని చిత్తాన్ని చేయట్లేదు, దేవుని మార్గంలోకి రాలేదు, దేవుని సాక్షిగా బ్రతకలేదు,
దేవుడు ఈరోజు ఈ ఉద్యోగ సభల దూరంగా ఒక్కసారి మిమ్మల్ని ఉజ్జీవింపజేయాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి మిమ్మల్ని పురుగొల్పాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి మిమ్మల్ని లేపాలని ఆశపడుతున్నాడు. మరొక్కసారి లెట్ మీ డూ అ న్యూ స్టార్ట్. ఎందుకంటే ఎంత మైండ్లో ఉంది. ఎందుకంటే నువ్వు రక్షించబడినప్పుడు ప్రారంభంలో చెప్పిన రీతిగా నీ ఆత్మ యేసు ప్రభు సొత్తయింది, నీ శరీరం యేసు పరిశుద్ధాత్మ ఆలయమైంది. కానీ నీ మనసు నీ చేతుల్లోనే ఉంది. నీవు చేసే నిర్ణయాలు బట్టి నీ జీవితం ఉంది. ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మాటతో నేను ముగించిపోతున్నా. మనము నిర్ణయాలు చేసేటప్పుడు మన ఆత్మని యేసు చేతులకు అప్పచెప్పినప్పుడు ఈ లోకంలో పాపము నుండి మనకి విముక్తి. నీ పాపం కొట్టివేయబడింది. నువ్వు కడగబడ్డావు, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. నువ్వు కడగబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు. కానీ తర్వాత లోకంలో పాపం ఉందా? ఉంది. లోకంలో నువ్వు ఉన్నావా? ఉన్నావు. పాపం నీలో ఉందా? లేదు. కానీ పాపపు అధికారం లోకంలో ఉందా? పాపపు ఫోర్స్ లోకంలో ఉందా? ఉంది. అందుకని రక్షించబడిన వారు మరలా పాపంలో పడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే శోధనలు ఉన్నాయి, ఆ ఫోర్స్ ఉంది, ప్రెషర్ ఉంది. కానీ దేవుడు ఒక తెలియజేస్తుంది, కాన్సిక్రేటెడ్ లైఫ్. ఒక వ్యక్తి విశ్వాస జీవితము ప్రత్యేకించబడాలంట. మీరు ఏర్పరచబడిన వారు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడిన వారు, ఆయన గుణాతిశయాలను కనబరుస్తానికి రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశం అని దేవుడు చెప్తున్నాడంటే యు ఆర్ సపరేటెడ్. మన సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఈరోజు ఎంతోమందికి ఆ డిసిప్లిన్ లేదు, కాన్సిక్రేషన్ అనే డిసిప్లిన్ లేదు. కాబట్టి మరలా పాపంలో పడిపోతున్నారు. కానీ ఒక వ్యక్తి కాన్సిక్రేటెడ్ లైఫ్ కలిగి ఉంటే పాపము లోకంలో ఉండొచ్చేమో, కానీ ఆ పాపం నీ పైన ప్రభావితం కలిగి ఉండదు. ఈరోజు దుఃఖకరమైన విషయం, ఎంతోమంది విశ్వాసులు అన్నవారు, రక్షించబడ్డానన్నవారు ఇంకా పోనోగ్రఫీకి బానిస, త్రాగుడికి బానిస, మత్తు పదాలకి బానిస. కళ్ళు అదుపులో పెట్టుకోలేడు, మైండ్ అదుపులో పెట్టుకోలేడు, నోరు అదుపులో పెట్టుకోలేడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, క్రీస్తులో ఉన్న స్వతంత్రత, క్రీస్తులో ఉన్న విడుదల మీ జీవితంలో ఉందా? ఎందుకంటే పునరుద్ధానుడైన దేవుడు తన ఆత్మని నీకు ఇచ్చి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపించాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మని కోరని వానికి వేరేం అవకాశం లేదు. ఈరోజు నా వల్ల కాదు, ఒక మాట చెప్తున్నాను, ఇవన్నీ మీ వలన అవుతాయి. అవ్వదు. నువ్వు మనసులో నిర్ణయించి నువ్వు పరిశుద్ధాత్మని కోరితే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ జీవితంలో కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్ముడి శక్తితో ఏ మనిషి తనంతట తాను కరెక్ట్ చేయలేడు. ఎందుకంటే ఎంత డైటింగ్ చేస్తానన్న వాడన్నా ఒక వారానికి ఒకరోజు చీట్ డే పెట్టుకుంటాడంట. ఎందుకంటే తన ఆశలు తీర్చుకుంటాను ఒక రోజైనా కావాలంట. కానీ పరిశుద్ధాత్ముడి నీళ్ళు ఉన్నప్పుడు చీట్ డేలు అక్కర్లే. ఒకరోజు ఒకసారి ఒకతనే చూచాను అన్నది అక్కర్లే. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అనేది నీ రుజువుపూర్వకంగా చూపించగలుగుతావు. కానీ స్వార్థం చావాలంటే ఈరోజు అడుగుతున్నాను, మీ జీవితంలో మార్పు కావాలని మీరు ఆశతో దేవుని వైపు చూసి, దేవా నన్ను మార్చవా అని మీరు అడగగలిగితే కనీసం దేవుడు ఒక నూతన కార్యాన్ని ప్రారంభిస్తానికి ఆశపడుతున్నాడు. దయచేసి స్థలంలో ఉంచుతాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నాం. మీ మనసులో ఒక నిర్ణయం చేసి, ప్రభువా నా జీవితంలో ఒక మార్పు కావాలయ్యా, నా జీవితంలో ఒక కార్యం జరగాలి ప్రభువా, నా జీవితంలో విడుదల కావాలయ్యా, నీ ఆత్మ సహాయము నాకు కావాలయ్యా, నీ ఆత్మ తోడు నాకు కావాలి ప్రభా నన్ను విడిపించు, నన్ను బలపరచు, నాకు జయమును అనుగ్రహించు, నాకు సహాయము చేయి ప్రభా. అడగండి, దేవుణ్ణి అడగండి. కనీసం మారాలన్న ఆశ ఉందా? ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అంట. నీ శక్తి చేత నీవు చేయలేని పరిస్థితుల్లో ఉంటే దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నీకు ఆశ ఉంటే. బైబిల్లో చూస్తాము, ఎన్నో సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గర పడున్నాడు ఒక వ్యక్తి. ఎందుకయ్యా అని దేవుడు ఆయన అడగల. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? నీ మనసులో చేసే నిర్ణయం ఏంటి? ఆశ ఉందా? స్వస్థపడగోరుచున్నావా అంటే ఆయన అంటున్నాడు, అయ్యా నాకు ఎవరు లేరయ్యా, నాకు ఆశ ఉంది, నేను ప్రయత్నాలు చేశాను, నేను ప్రయత్నం చేసిన ప్రతిసారి ఇంకొకరు ఎవరో అవకాశం తీసుకున్నారు, కానీ నా భాగం నేను చేశాను, నా శక్తి చాలలేదు అయ్యా, నాకు ఆశ ఉందయ్యా. అటువంటి వాణిని యేసు ప్రభు స్వస్థపరుస్తాం చూస్తున్నామండి. ఈరోజు నీకు ఆశ ఉంటే దేవుడు స్వస్థపరుస్తానికి ఆశపడుతున్నాడు. నీవు ఆశపడితే దేవుడు కార్యం జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. నువ్వు ఆశపడితే దేవుడు విడిపిస్తానికి ఆశపడుతున్నాడు. నువ్వు ఆశపడితే ఆ బంధకాల్ని తెంపివేస్తానికి ఆశపడుతున్నాడు.
నీవు నిజంగా కోరి నాకు ఈ పాపం నుండి విడుదల కావాలంటే దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. అడుగుదాం, దేవుని అడుగుదాం. దేవుని వైపు చూస్తూ, దేవా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి ప్రభా, నాకు సహాయం చేయ్యా, నన్ను లేపు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నా జీవితంలో నీవే సహాయం, నా జీవితంలో నీవే కార్యం, నా జీవితంలో నీవే మేలు, నా జీవితంలో నీవే కృప, నా జీవితంలో నీవే కనికరాన్ని దయచేయి. నా కుటుంబాన్ని కట్టయ్యా, నా యవ్వన కాలాన్ని బాగు చేయ్యా, గాయపరచబడిన నా జీవితము, పాడిన నా జీవితము, పాడి చెదరిన నా జీవితాన్ని సరిచేయి ప్రభా. నీ ప్రేమ నన్ను ఆదరించగలుగుతుంది, నీ ప్రేమ మాత్రమే నన్ను బలపరచగలుగుతుంది. ఇక్కడ ఉన్నవారు మనుషుల ద్వారా మోసపరచబడి ఉండొచ్చు, మనుషుల ద్వారా గాయపరచబడి ఉండొచ్చు, మనుషుల ద్వారా తుణీకరించబడి ఉండొచ్చు, మనుషులు అన్న మాటలకి నీ జీవితం పాడు చేసుకుని ఉండొచ్చు. కానీ ఇదిగో 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 దేవుడు ఉన్నాడు, మాట ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుడు. ఆయన ఆత్మతో నిన్ను బలపరిచి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు. ఆయన కృపతో నిన్ను నింపి నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టగలిగిన దేవుడు. అడగండి, దేవా నా జీవితంలో నీ సహాయాన్ని దయచేయ, నన్ను రక్షించు నా రక్షగా, నిజమైన రక్షణ జీవితం నాకు దయచేయ. ఎక్కడ మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు మాట్లాడండి దేవునితో. అవును ప్రభా, నిన్ను చూసే కళ్ళు మాకు దయచేయ, నీ మార్గంలో నడిచే జీవితం మాకు దయచేయ. దేవా మా బ్రతుకులో మేము మారాలని ఆశపడుతున్నాయ్యా, మాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయ్యా, మాలో ఎన్నో పొరపాట్లు ఉన్నాయా, మా జీవితంలో ఎంతో చేతకాని పరిస్థితులు ఉన్నాయ్యా. చెక్కయ్యా, మలచయ్యా, సరిచేయ్యా, మార్చయ్యా, బాగు చేయ్యా, సరిదిద్దయ్యా. నిత్య నిబంధన మాకు చేసిన ప్రభువా, నీ వాగ్దానంలో, నీ నిబంధనలో నిలిచే ధన్యత మాకు దయచేయి. మా శక్తి చాలదని వేడుకుంటామయ్యా, మా బలము చాలదని వేడుకుంటాము, మా అంతటా మేము చేయలేమనేది వేడుకుంటాము, మా అంతటా మాకు చేత కాదనేది వేడుకుంటాం ప్రభా. దేవా నీ సహాయం వేడుకుంటాము, నీ సహాయాన్ని వేడుకుంటాం. సహాయం చేయ ప్రభా, సహాయం చేయ ప్రభా. అడుగుదామంటే ప్రతి ఒక్కరు అడుగుదాం, సహాయం చేయ ప్రభా, నాకు సహాయం చేయ, నాకు సహాయం చేయ ప్రభా, నాకు సహాయం చేయ, నా చేయి పట్టుకో ప్రభా, నన్ను బలపరిచేయ. మా బ్రతుకులను మార్చు, లేవనెత్తు, సరిదిద్దు, నూతన పరిచయ్యా, బ్రతుకులను మార్చయ్యా. వెలిగించబడిన జీవితాలు కావాలి, విలువ కలిగిన జీవితాలు కావాలి, నిన్ను ప్రకటించే జీవితాలు కావాలి. మా నోటలు కాదయ్యా, మా జీవితాల ద్వారా ప్రకటించాలి అయ్యా. మా కుటుంబాలు వెలిగించబడాలి, మా సంఘాలు వెలిగించబడాలి, మా పట్టణములు వెలిగించబడాలి, మా దేశము వెలిగించబడాలి ప్రభువా. అంచెతనంలో ఉన్న మేము నీ రాకడ కొరకు వేగిరపడేవారుగా, నీ రాకడ కొరకు సిద్ధపడేవారుగా, నీ రాకడ కొరకు దేవా మా జీవితాలను లెక్కప్ప చెప్పేవారుగా, అయ్యా లెక్క చూసుకునేవారుగా చేయమని వేడుకుంటామయ్యా. దేవా నీ వాక్యాలను సెలవిచ్చావు, 10 కన్యకల గురించి చెప్తూ, పిలుపు వచ్చినప్పుడు, బోరదమని శబ్దము వినబడినప్పుడు, బుడ్డిలో నూనె లేకపోతే మెలబడిన వారమే కదయ్యా, విడిచిపెట్టబడిన వారమే కదా ప్రభువా. నీ ఆత్మ అభిషేకము మాకు కావాలయ్యా, నీ ఆత్మ శక్తి మాకు కావాలయ్యా, నీ ఆత్మ సహాయము మాకు కావాలయ్యా, నీ ఆత్మ తోడు మాకు కావాలయ్యా. నీ ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా, బలపరచబడేవారుగా అయ్యా, సారము కలిగిన బ్రతుకులు మాకు దయచేయమని వేడుకుంటామయ్యా. ఈరోజు ఈ ఆవరణలో ఉన్న వారిని చూడు, ఎట్టి స్థితిగతుల్లో ఉన్నవారు ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా, చూడయ్యా. ఏ బంధకాల్లో ఉన్నవారు ఉన్నారో చూడు ప్రభా. విఫలమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఉండొచ్చు, ఓటంలో నాశనం అయిపోయిన వారు ఉండొచ్చు, మనుషుల ద్వారా ధృవీకరించబడిన వారు ఉండొచ్చు, జీవితంలో విసిగిపోయి ఇంకా డిప్రెషన్లో ఇంకా నా జీవితమే వ్యర్థమైన వారు ఉండొచ్చు. వారి శక్తి అంతా కోల్పోయి నాకు ఇంకెవరు లేరన్న పరిస్థితుల్లో ఉండవారు ఉండొచ్చు. దేవా ఇదిగోనయ్యా, ఈ క్షణమే, ఈ సమయమే నీ ఆత్మ సన్నిధి వారిని నింపునుగా కానీ వేడుకుంటానయ్యా. నీ ఆత్మ ద్వారా వారిని అభిషేకించమని వేడుకుంటానయ్యా. ఇప్పుడే వారి తల నడి నెత్తి నుండి అరిపాదం వరకు నీ రక్తముతో ఒక్కసారి కడగమని వేడుకుంటాను ప్రభా. నీ ప్రేమ వారిని హత్తుకోవాలయ్యా, నీ ప్రేమలో వారు ఆదరించబడాలయ్యా, నీ ప్రేమ ద్వారా నేను బలవంతుడిని అని చెప్పాలయ్యా. దేవా ఎక్కడ పిరికి మన ఆత్మ ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు.
ఏ చీకటి ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు, ఏ నాశనం ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు, ఏ విరోధ శక్తుల ప్రభావం వెళ్తానికి వీల్లేదు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదన్న మాట ఎత్తిపడుతున్నాడయ్యా. ప్రతి శత్రు ప్రభావము, శత్రు కార్యము, శత్రు తలంపులని నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. నీ బిడ్డల జీవితంలో జయము దయచేయ్యా, జయము దయచేయ్యా. శత్రు తలంపులని ఇప్పుడే తారుమారుగా కానీ ప్రకటిస్తున్నాను. ఇదిగోనయ్యా, నువ్వు మా పక్షాన ఉంటే మా విరోధి ఎవడయ్యా? నువ్వు మా పక్షాన ఉంటే మా జీవితాలు అన్ని సమకూర్చి జరిగించే దేవుడు అయ్యా. మేలు జరిగిస్తానికి ఆనందించే ప్రభు ఇదిగోనయ్యా, మేలు జరిగించమని పెట్టుకుంటాడయ్యా. కట్టబడిన స్థితిలో ఇక్కడ ఎవరు ఉండకూడదు ప్రభా, ఎవరు ఉండకూడదు రాజా. రాజా, నీ సన్నిధిలో మాకు విడుదల ఉందయ్యా. మా రాజువు నువ్వు మా మధ్యలో అంటే నీ దూతలు అయ్యా ప్రతి బంధకాన్ని తెప్పివేస్తాయి కదా అయ్యా. అయ్యా, నీ వాక్యంలో నువ్వు సెలవిచ్చావు, తైలాభిషేకం ద్వారా బంధకాలు తెప్పబడతాయని. మామూలు నూనె తైలాభిషేకమే బంధకాలు తెప్పబడగలుగుతాయి అయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఇంకెంత గొప్ప కార్యాలు జరిగిస్తుంది అయ్యా. ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ప్రతి అపవాది బంధకములు తెప్పబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి హృదయంలో సమాధానం, షలోమ్ అని ప్రకటిస్తున్నాను. నీ సమాధానం ఏలాలయ్యా ప్రభా. ఇదిగోనయ్యా, చదువుకుంటున్న ప్రతి బిడ్డకు కావాల్సిన జ్ఞానం దయచి, ప్రతి కుటుంబంని ప్రేమతో నువ్వు కప్పమని వేడుకుంటున్నాను, ప్రేమతో కలపమని వేడుకుంటున్నాను. మనసులో స్థిమితం లేని వారిని చూడు ప్రభా. చీకటి ప్రభావం ద్వారా మనసులో స్థిమితం లేని వారిని చూడు ప్రభా. దేవా, నువ్వు ఎటువంటి వారు నన్ను బాగు చేసే దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. పునరుద్ధానపు శక్తి అయ్యా, చచ్చిన లాజర్ని లేపిన దేవుడు మాటతో, పాడిని బొట్టి బిడ్డలు లేపావయ్యా. దేవా, అదే సమయంలో నీ వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తుని మృతుల్లోని లేపిన ఆత్మ పునరుద్ధానపు శక్తి మానవ ఉంటుందన్నావు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మ ద్వారా మరొక్కసారి తిరిగి ఉజ్జీవపరచమని వేడుకుంటున్నాడు ప్రభా. రివైవ్ us లార్డ్. దేవా, మా జీవితంలో ఫలము చూడాలి, నీకు అంగీకారమైన ఫలము చూడాలి. రోషము కలిగిన సంఘము నిలబడాలి ప్రభువా. పిరికి వారు కాదు. ఆది సంఘం ఎలాగైతే నీ కొరకు రోషముతో నిలబడారో, నీ నామం ఎలాగైతే మహిమపరచబడిందో ఆ రీతిగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటాం. ఈ దినము ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు, ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.